ఈ వీడియో నందు క్లాస్ 10th చాప్టర్ 3 పాలినోమియల్స్లో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినోమియల్ అనేటువంటి టాపిక్. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్కు మరి కోఎఫిషియంట్స్కు మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైండింగ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకు రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దానికి 2 జీరోస్ ఉంటాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ జీరోస్ అంటాం. ఆ రెండింటిని ఒకదాన్ని ఒకటి మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ వాట్ ఈజ్ కోఎఫిషియంట్? కోఎఫిషియంట్ అంటే ఏంటిదో ముందు తెలుసుకోవాలి. లెట్ వి టేక్ ax plus b is a linear equation. Its 0 is x equals to minus b by a. ఎలా వచ్చింది చూడండి. ax plus b ఈక్వల్స్ టు 0. ఈ ప్లస్ బిని 0 వైపు ఎల్హెచ్ఎస్ వైపు మనం ట్రాన్స్పోజ్ చేసినాం, అప్పుడు మైనస్ బి అవుతుంది. అంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ ఎక్స్ని ఏ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి మైనస్ బిని డివిజన్ చేస్తుంది, అంటే మైనస్ బి బై ఏ. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది దాని యొక్క జీరో వాల్యూ. ఇది మరి కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ. అంటే ఏ డినోట్స్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్ హియర్. ఇక్కడ ఏఎక్స్ అంటే ఎక్స్లు ఎన్ని ఉన్నాయో ఏ చెప్తుంది. ఇక్కడ మనకు ఇందులో ఎక్స్ను ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తుందో ఆ నెంబర్ను మనము కోఎఫిషియంట్ అంటాం. ఇక ఎక్స్ యొక్క విలువను ఈ మొత్తం ఈక్వేషను ఏ నెంబర్ దగ్గర 0 అవుతుందో ఆ నెంబర్ను మనము జీరో వాల్యూ అంటాం. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనేది జీరో వాల్యూ. ఇక ఈ ఎక్స్ను మల్టిప్లై చేసేటువంటి ఏ దాని యొక్క కోఎఫిషియంట్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్, లెట్ వి టేక్ అనదర్ వన్. 4x square plus 3x minus 1 is a quadratic equation. Its zeros are minus 1, its zeros are 1 by 4 and minus 1. ఇంతకుముందు వచ్చింది ఇది మన ప్రాబ్లం, ఇంతకుముందు వీడియోలో వచ్చింది అన్నట్టు. 1 by 4 అండ్ మైనస్ 1. మరి ఇక్కడ వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఏంటి? ఈ ఈక్వేషన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లు 4 ఉన్నాయి కాబట్టి 4x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయో తెలుపుతుంది 4 అనేది, కాబట్టి 4 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3. అంటే ఎక్స్లు ఇక్కడ 3 ఉన్నాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 3. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయో చెప్తుంది. ఇందులో ఇక్కడ చూద్దాం, థర్డ్ వన్ 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్? ఎస్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? అంటే ఎస్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 4. ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4. ఎస్ స్క్వేర్లు ఇక్కడ 4 ఉన్నాయి. తర్వాత ఫోర్త్ వన్ టీ స్క్వేర్ మైనస్ 15. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్? టీ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్ నంబర్? ఇక్కడ టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెంబర్ ఆఫ్ టీ స్క్వేర్స్ 1. దీని ముందర 1 ఉంది, రాయం. 1ను ఎప్పుడు కూడా డినోట్ చేయం కాబట్టి 1 టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. అంటే టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1. ఇందులో కాన్స్టెంట్ నెంబర్ 15. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. మనం ఇంతకుముందు జీరోస్ చూసినాం, కోఎఫిషియంట్స్ కూడా చూసినాం. వాటి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఇక్కడ ఎక్సర్సైజ్
3.3లో థర్డ్ ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. The find zeros of quadratic polynomial x square minus 7x plus 10 and verify the relationship between zeros and coefficients. ఇక్కడ మనము ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. జీరోస్కు కోఎఫిషియంట్స్కు మధ్య ఏమన్నా రిలేషన్షిప్ ఉందా? దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 7 యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 7, కాన్స్టెంట్ నెంబర్ 10. ఇప్పుడు దీని ప్రాబ్లం ముందు దాని యొక్క జీరోస్ కనుక్కోవాలి. ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం మనం. పిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇది గివెన్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 1. ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్లు 7 ఉన్నాయి కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ 7 అండ్ కాన్స్టెంట్ నెంబర్ 10. ఇవి మనకు దానికి సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ ఇన్ఫర్మేషన్. ఇది తెలిస్తేనే మనము ఈ ప్రాబ్లము దీని జీరోస్ కనుక్కోగలుగుతాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ 3 టర్మ్స్లో ఇది ఫస్ట్ టర్మ్, ఇది మిడిల్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. ఇందులో ఉన్నటువంటి మిడిల్ టర్మ్ను ఏం చేస్తామంటే బైఫర్కేట్ చేస్తాం ఇంటూ 2 టర్మ్స్, అంటే స్ప్లిట్ చేస్తాం. 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తాం, బైఫర్కేట్ చేస్తాం. హౌ, ఎలా చేస్తాం మరి? ఇది చేయడం మనకు అత్యవసరం అన్నట్టు. ఇక్కడ దీని జీరోస్ కనుక్కోవాలంటే మిడిల్ టర్మ్ను 2 పార్ట్స్గా చేయాలి. ఎట్లా? ఫస్ట్ దీని ప్రిన్సిపల్ ప్రకారం చేయాలి. ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ను కాన్స్టెంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, దాని కాన్స్టెంట్ నెంబర్ 10. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం, అంటే 1 into 10. అప్పుడు మనకి ఏమొస్తుంది? 10 వస్తుంది. దాని ప్రోడక్ట్ 10. ఈ 10ను ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 10 1 జా 10, 2 5 జా 10. మనకు 10 into 1గా 2 into 5గా విడిపోతుంది. అందులో మనకు దీనికి ఈక్వల్గా అయ్యేటట్టు మనకి ఏది ఉపయోగపడుతుంది? 10 into 1లో 10లోకి వెళ్ళి 10కు 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. 10 నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 అవుతుంది. అంటే ఇది నాట్ ఈక్వల్స్ టు 7x. దీన్ని తీసుకుందాం. 2కు 5ను యాడ్ చేస్తే 7 అవుతుంది. ఓకే, సరిపోతుంది. 5లోకి వెళ్ళి 2ను సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది. అంటే మనకి ఇది పని చేయదు. అట్లా సబ్ట్రాక్షన్ పని చేయదు, ఇక్కడ అడిషన్ పని చేస్తుంది. అంటే 5 + 2 7. ఇప్పుడు రాద్దాం, దాన్ని ఎలా రాస్తాం. ఇప్పుడు px is equal to, therefore px is equal to 7x 2x plus 7x అని మిడిల్ టర్మ్ రాస్తాం. ఇక్కడ px అనేది వచ్చింది, ఇది మనకు అవసరం లేదు ఈ పార్ట్. 7x is equal to 2x plus 7x. మిడిల్ టర్మ్ is bifurcated, splitted. ఇందులో ఉన్నటువంటి 7xను ఈ px దెన్ ఎక్స్ స్క్వేర్ 7x ఎలా మారిపోయింది? 2x plus 5xగా మారిపోయింది, ప్లస్ 10. అంటే ఇందులో ఉన్నటువంటి 7xను స్ప్లిట్ చేసి 2x plus 5xగా రాసుకున్నాం దాని ఫ్యాక్టరైజేషన్ నుండి. ఫస్ట్ 2 టర్మ్స్ నుండి ఇందులో x కామన్గా ఉంది. ఇందులో ఎక్స్ స్క్వేర్లో x into x, ఇది 2 into x. ఎక్స్ను కామన్ తీసాం. ఇక్కడ ఒక ఎక్స్ కామన్గా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ కామన్గా వచ్చినప్పుడు ఇక్కడ 2 ఉంది, అంటే x into x plus 2. ఇక్కడ 5x, ఇక్కడ 5 into 2, అంటే 5 అనేది కామన్గా ఉంది, అంటే +5ను కామన్ తీసాం. అప్పుడు x, ఇక్కడ 5 కామన్ పోతే 2 ఉంది, x plus 2. ఇందులో మొదటి దాంట్లో x plus 2 ఉంది, సెకండ్ దాంట్లో x plus 2 ఉంది. కాబట్టి x plus 2ను మనం కామన్ తీద్దాం. తీస్తే మనకు మిగిలింది ఏంటిది? అక్కడ x ఉంది, +5 ఉంది, x plus 5. అంటే x plus 2 into x plus 5 is equal to 0. 0 వాల్యూస్ని కనుక్కోవాలంటే కంపల్సరీ 0 కావాలి.
దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ ప్లస్ 2ను మనము ట్రాన్స్పోజ్ చేస్తాం 0 వైపు, అంటే రైట్ హ్యాండ్ సైడ్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ప్లస్ 5ను ట్రాన్స్పోజ్ చేస్తాం, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. మనకు జీరోస్ ఏమేమి వచ్చినాయి? ఎక్స్ యొక్క 2 జీరోస్ -2, -5. ఇది మనకు పిఎక్స్ యొక్క 0 వాల్యూస్, ఇచ్చిన ఈక్వేషన్ యొక్క 0 వాల్యూస్. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం, సమ్ ఆఫ్ జీరోస్. ఈ సమ్ ఆఫ్ జీరోస్ అంటే -2ను -5ను అడిషన్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? -7 వస్తుంది. ఇది దేనికి సమానమైందంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ 7, x² మల్టీప్లయర్ కోఎఫిషియంట్ 1 అంటే 7/1 అవుతుంది. మరి ఇక్కడ మనకి ఏమొచ్చింది? -7 వచ్చింది, కాబట్టి మైనస్ ముందుకు రావాలి. ఇటువైపు కూడా మైనస్ పెట్టాలి, అంటే -7/1 అంటే -7/1 ఈజ్ ఈక్వల్ టు -7. ఇటువైపు అనేది -7. ఇక ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం. మనకున్నటువంటి ప్రోడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేసి వచ్చేది ప్రోడక్ట్, అంటే -2 ఇంటూ -5. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ బై 1, అంటే 10/1. కాన్స్టెంట్ టర్మ్ 10/1. కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10, 10 ఈజ్ ఈక్వల్ 10. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు వాటి యొక్క కోఎఫిషియంట్స్కు ఎలా సమానం అవుతాయి అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² సమానం అవుతున్నాయి. ఇక ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దేనికి సమానం అవుతున్నాయి అంటే కాన్స్టెంట్ నెంబర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² సమానం అవుతున్నాయి. ఇది వాటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్. మళ్ళీ ఒకసారి చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ అనేటి ఏ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అయినా కూడా ఆ ఈక్వేషన్ యొక్క మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్కు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేటివి కాన్స్టెంట్ నెంబర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x²కు సమానము. ఇది వాటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్. జనరల్ మనం జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ అన్నట్టు ఏముంటున్నాయి ఇందులో? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్స్ జీరోస్ ఆర్ జనరల్లీ కాల్డ్ ఆల్ఫా అండ్ బీటా. వీటిని మనం వీటి యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అని జనరల్గా పిలుస్తాం. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏ, x కోఎఫిషియంట్ బి, కాబట్టి కాన్స్టెంట్ నెంబర్ ఏమవుతుంది? సి. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు -b/a, అంటే మిడిల్ టర్మ్లో ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియంట్ ముందు మైనస్ పెట్టి దాన్ని x² కోఎఫిషియంట్ తోటి భాగిస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు c/a, c/aకు సమానం అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము జీరోస్ కనుకొని వాటి యొక్క కోఎఫిషియంట్స్ తోటి సరిచూద్దాం. ఫైండ్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ x ఈక్వల్స్ టు 3x² ప్లస్ 5x మైనస్ 2. ఫైండ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. పాలినోమియల్ x ఈక్వల్స్ టు 3x² ప్లస్ 5x మైనస్ 2. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ 5x ఇంటూ 2 టర్మ్స్. ఇప్పుడు మనము జీరోస్ కనుక్కోవడానికి మిడిల్ టర్మ్ 5xను స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేయాలంటే ఏమనుకున్నాం మన రూలు? x² యొక్క కోఎఫిషియంట్ను కాన్స్టెంట్ నెంబర్ను రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది? 3 2 6 వస్తుంది. 3 2 6. 6 వచ్చినప్పుడు తర్వాత ముందు దీని యొక్క 3x² ప్లస్ 6x
ఇక్కడ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇక్కడ మనము 5x అనేటువంటి టర్మ్ను స్ప్లిట్ చేసినాం. ఎలా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ నెంబర్. హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ నెంబర్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ నెంబర్ 2, 3 ఇంటూ 2 6. మనం 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది? 1 6 జా 6, 2 3 జా 6. ఇక్కడ రాసిన చూడండి, 3 2 జా 6. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎట్లా రాసుకోవచ్చు? 6 1 జా 6, 2 3 జా 6. ఇందులో మనకు 5xకు సరిపోయే విధంగా ఏమున్నది? ఇప్పుడు 6లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో 5 వస్తుంది. ఒకటి అడిషన్ చేసినామంటే 7 అవుతుంది, మనకు పని చేయదు. ఇందులో తీసుకున్నట్లయితే 2 ప్లస్ 3 5 అవుతుంది, 5x అవుతుంది. 2 ప్లస్ 3 5x అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ మైనస్ అనేటువంటి టర్మ్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనే టర్మ్కు తోడుగా ఇంకొక మైనస్ కూడా అవసరం అవుతుంది. అది ఇక్కడ ఉంది కావాల్సిన మైనస్. ఇందులో అయితే 2 ప్లస్లే ఉంటాయి. 2 ప్లస్లు ఉన్నప్పుడు మనం స్ప్లిట్ చేయడం కష్టం అవుతుంది, దీన్ని జీరోస్ కనుక్కోవడం కష్టం. కాబట్టి మైనస్ ఉన్నటువంటి టర్మ్ తీసుకుందాం. అంటే 6 మైనస్ 1 5 అవుతుంది. అంటే 6x మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ మీన్స్ 1x. అప్పుడు 6x మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 5x. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లోకి వెళ్ళి 3x స్క్వేర్ ప్లస్ 6xలోకి వెళ్ళి కామన్ తీయాలి. ఇక్కడ 3 ఇంటూ 2 ఉంది, అంటే ఇందులో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 తీసినాం. ఇందులో x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి xను కామన్ తీసినాం. పోతే ఇక మనం మిగిలింది ఇక్కడ ఒక x, ఇక్కడ 2, అంటే x ప్లస్ 2 మిగిలింది. ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ రెండింటికి ఉంది కాబట్టి మైనస్ను కామన్ తీసినాం. మైనస్ను కామన్ తీసుకుంటూ ఇందులో తీయడానికి ఏం లేవు, కామన్ తీయడానికి ఏం లేవు. ఇందులో దీని ముందు 1 ఉంది, దీని ముందు కూడా 1 ఉంది, అంటే ఒక 1ను మాత్రం కామన్ తీసుకుంటాం. అంటే ఏం లేకపోతే 1 కామన్ తీస్తాం. అంటే -1 కామన్ తీస్తే x ప్లస్ 2 అయింది. ఈ రెండిట్లో కూడా మనకి x ప్లస్ 2 ఉంది. ఆ x ప్లస్ 2ను మనం కామన్ తీస్తాం. x ప్లస్ 2ను కామన్ తీస్తే ఏమున్నది? మనం మిగిలింది 3x మైనస్ 1 అనేది బయటకు వస్తాయి. అప్పుడు x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 1 అనే ఫ్యాక్టర్గా విడిపోతాయి. మరి px ఇజ్ ఈక్వల్ 0 కాబట్టి మనకు x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, 3x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు కూడా 0నే అవుతుంది. x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఇజ్ ఈక్వల్ టు -2, 3x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేసినప్పుడు +1, ఇక్కడ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బైకి వెళ్ళిపోతుంది. కాబట్టి x ఇజ్ ఈక్వల్ టు 1/3, ఇక్కడ x ఇజ్ ఈక్వల్ టు -2. దీని ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -2, బీటా ఇజ్ ఈక్వల్ టు 1/3. దీనికి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. x ఇజ్ ఈక్వల్ టు -2, 1/3, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -2 అండ్ బీటా ఇజ్ ఈక్వల్ టు 1/3. దాని కంటిన్యూషన్ సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కుందాం, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా కనుక్కుందాం. కనుక్కున్నప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు -b/a. -b/a అంటే ఏంటిది? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. దాని యొక్క వాల్యూస్ ప్రొడ్యూస్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -2 ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 1/3. మనకి ఇటువైపు ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ 5, దాని ముందు ఏం పెట్టాలి? మైనస్ పెట్టాలి, -5. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటిది? 3, అంటే -5/3 ఇంతకుముందు చెప్పినట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది దీని ఎల్సిఎం 3. అలా చేయకుండా ఇక్కడ ఏం చేసినంటే దీన్ని -2ను 3/3 తోటి మల్టిప్లై చేస్తే -2 ఇంటూ 3 6, 1 3 జా 3. అప్పుడు దీని యొక్క డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి. డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా న్యూమరేటర్ను మనం అడిషన్ చేసుకోవడమా సబ్ట్రాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 2 3 జా 6 అంటే -6, -6 ప్లస్ 1 అంటే -5, -5/3. చూడండి, దాన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? -6/3 ప్లస్ 1/3. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి
మనం ఒకే డినామినేటర్ రాసుకుంటాం. -5/3 ఈజ్ ఈక్వల్ టు -5/3 అంటే మనకి ఈ ప్రిన్సిపల్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. Product of zeros is alpha into beta is equal to c by a constant number by x square coefficient. దాని యొక్క వాల్యూస్ ప్రొడ్యూస్ చేద్దాం. -2 into 1/3 న్యూమరేటర్స్ -2 into 1 -2/3 అవుతుంది. అంటే రెండు మనకు ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతున్నాయి.